మియాపూర్ భూ స్కామ్ నిందితుడు సస్పెండ్ అయిన కుకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఆయనకు చెందిన 10 ఆస్తులపై ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆరోపణలు ఉన్నట్టు శ్రీనివాసరావుపై ఆరోపణలు ఉన్నాయి. 50 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడగట్టినట్టు అనుమానిస్తున్నారు. చట్టంలో ఉన్న లొసుగుల్ని సొమ్ము చేసుకుని మియాపూర్లో ఉన్న ప్రభుత్వానికి చెందిన విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాడు శ్రీనివాస్. ఈ కేసులో శ్రీనివాసరావుని ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఏసీబీ దాడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఏసీబీ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? కుకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు ఇంటితో పాటు అతని బంధువులు ఇళ్ల మొత్తం 10 చోట్ల ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ఆరోపణల మేరకు అతని ఇళ్ల పైన సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అధికారులు దాదాపుగా 50 నుంచి 100 కోట్ల పైగా ఆస్తులు కలిగి ఉండే అవకాశం ఉన్నదని చెప్పి ఏసీబీ అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు. అయితే ఇప్పటికే ఏసీబీ ఎస్ఆర్ఓ శ్రీనివాసరావుని మియాపూర్ ల్యాండ్ స్కామ్ లో అతను సస్పెండ్ చేయడం జరిగింది. అతను ఇప్పుడు ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు. 14 రోజుల క్రితం అతను అరెస్ట్ చేసిన అధికారులు అతనికి సంబంధించిన ఆస్తులపైన ఇప్పటికీ గతంలోనే ఆరా తీయడం జరిగింది. అయితే అతను పెద్ద వస్తున్న ఇక్కడ హైదరాబాద్ తో పాటుగా ఢిల్లీ, తర్వాత విజయవాడ, తర్వాత వైజాగ్ లో కూడా పెద్ద ఎత్తున ఆస్తులు కలిగి ఉన్నట్లుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన పిదప ఇప్పుడు కొద్దిసేపు క్రితమే ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు రాచకొండ శ్రీనివాసరావు, అతని సోదరులు, తర్వాత అతని బంధువుల ఇళ్లపై ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే దాదాపు 100 కోట్ల వరకు ఆస్తులు ఉండే అవకాశం ఉన్నట్లుగా ఒక అనుమానం వ్యక్తం చేసి ఆ దిశలో ఆధారాలను వచ్చి పత్రాలను సేకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి బోయినపల్లితో పాటు బోయినపల్లి, సికింద్రాబాద్, కుకట్పల్లి తదితర ప్రాంతాల్లో ఉన్న 10 ఇళ్లలో ప్రస్తుతానికి సోదాలు చేస్తున్నట్లుగా ఏసీబీ అధికారులు చెప్పారు. థ్యాంక్ యూ రమేష్.